బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల కర్ణాటకలోని బీదర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి మొత్తం 93 లక్షల రూపాయలు ఎత్తుకుని పరారయ్యారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతరం నిందితులు హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో ప్రత్యక్షమయ్యారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపి రాయ్పూర్ వైపు పరారయ్యారు. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. అయితే ఇరు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు 4 రాష్ట్రాల పోలీసులకి బిగ్ టాస్క్గా మారింది. దుండగులు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు డాక్యుమెంట్స్, తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులిద్దరూ పథకం ప్రకారం మొత్తం ఆపరేషన్లో ఒక్కసారి కూడా మొబైల్ ఫోన్ వాడకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. దోపిడీ చేసిన డబ్బును పెట్టడానికి బ్యాగులు, బట్టలు, హోటల్ బిల్లులు, ట్రావెల్ టికెట్ దగ్గర నుంచి ఫుడ్ తిన్న ప్రతి సందర్భంలో కూడా కేవలం వాళ్ళు క్యాష్ మాత్రమే వాడినట్టు సమాచారం. ఎక్కడా కూడా ఆన్లైన్లో ఒక్కసారి కూడా పేమెంట్ చేయకుండా ముందు జాగ్రత్తతో ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. నిందితులు మొబైల్ ఫోన్ వాడకపోవడం కూడా పోలీసులకు దర్యాప్తులో చాలా ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్ పోలీసులు ఇంకా గాలింపు చర్యలని కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం బీహార్, ఉత్తరప్రదేశ్, రాయ్పూర్లలో ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీదర్తో పాటు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత వివరాలు అందజేసేందుకు మా ప్రతినిధి బాసిత్ అందుబాటులో ఉన్నారు. బాసిత్, పవన్, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు విస్తృతం కొనసాగుతుంది. కాల్పుల జరిపింది బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీదర్, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో కాల్పులు చేసి వాళ్ళు ఎవరు పోలీసులు చిక్కకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో ట్విస్ట్ గా మారింది. 4 రాష్ట్రాల పోలీసులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పోలీసులు తిరుగుతున్నారు. పోలీసులకు బిగ్ టాస్క్ మారిన ఈ వైనం తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తప్పుడు వివరాలు ఇచ్చి గుర్తింపు ఇంకా లేక దొరకని నిందితులకు ఆచూకీ కోసం ఆపరేషన్ లో మొబైల్ ఫోన్ కూడా వాడకుండా జాగ్రత్త పడినట్టు వాళ్ళ సమాచారం అందింది పోలీసులకు. ఈ విషయంలో ప్రతి సందర్భంలో వాళ్ళు ఎక్కడ ఏటీఎం కానీ క్రెడిట్ కార్డు కానీ ఏం వాడకుండా క్యాష్ మాత్రమే వాడినట్టు సమాచారం అందుతుంది. ఆన్లైన్ లో కూడా పేమెంట్ చేయకుండా ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు నిందితులు తమదైన శైలిలో దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. నిందితుల కోసం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్, రాయ్పూర్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పోలీసులు బృందాలుగా మారి ఏర్పడి అక్కడ ప్రతి చోట వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వెళ్లారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో తిరుగుతున్నారు అని చెప్పి పోలీసులు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ బాసిత్.